ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకా ప్రపంచంలో భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలతో కూడినటువంటి ఈ దేశం గత 70-75 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినకుండా, ఏ వర్గం, ఏ జాతి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ప్రపంచంలోనే ఒక మ్యాచ్యూర్ డెమోక్రసీకి కారణమైనటువంటిది మన భారత రాజ్యాంగం. అందుకే ప్రపంచంలో ఏ దేశాలు లేని గొప్ప రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం, భారతదేశం అడాప్ట్ చేసుకుందని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ భారత రాజ్యాంగానికి అధిపతి మన దేశంలో రాష్ట్రపతి గారు. ప్రభుత్వానికి అధిపతి దేశంలో ప్రధానమంత్రి గారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు. ప్రభుత్వానికి అధినేత రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు. స్వతంత్ర దినోత్సవం నాడేమో భారత ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వేడుకలు జరుపుకునే ఆనవాయితీగా ఉంటుంది. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి గారు కానీ, గవర్నర్ గారు కానీ, దేశంలో ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ పాలసీలు కానీ, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు కానీ, పద్ధతులు కానీ ప్రజలకు ఈ రిపబ్లిక్ సందర్భంగా కమ్యూనికేట్ చేసేటువంటి, చెప్పేటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు కానీ, తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కానీ ఎప్పుడు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్లో ఈ ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ఉత్సవంలో పాల్గొనేటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఈ కరోనా సందర్భంగా ఒక్కసారి మాత్రం పబ్లిక్ గార్డెన్లో దాన్ని జరుపుకున్నాం. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి గారే కరోనా సందర్భంగా ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలని గవర్నర్ గారి ప్రాంగణంలోనే జరుపుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం పేపర్లు చూసినాం మేము. కానీ ఈరోజు గవర్నర్ గారు జెండాను ఆవిష్కరించి రాష్ట్ర పాలసీస్ని చెప్పే సందర్భంగా ముఖ్యమంత్రి గారు లేకపోవడం, ముఖ్యమంత్రి గారి తరపున కనీసం సీనియర్ మంత్రి గారు కూడా లేకపోవడం అనేటువంటిది, ఇది రాజ్యాంగ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్ ఉంటాయి. రాజ్యాంగం రాసుకున్నటువంటి విషయాలే మాత్రమే కాకుండా సాంప్రదాయాలు ఉంటాయి, అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయాలు ఉంటాయి. కానీ వాళ్ళ రాజ్యాంగ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి, ఒక్క మాట చెప్పాలంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులుగా ఇతర నాయకులుగా ఉంటారు పోతారు, కానీ సాంప్రదాయాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. రాజ్యాంగం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఆపద వచ్చినా, ఇతర వ్యవస్థలకు ఆపదలు వచ్చినా అంతిమంగా రాజ్యాంగం కాపాడుతున్న విశ్వాసం అయితే ఉందో, రాజ్యాంగం నీడలో ఇవన్నీ సమస్య పోతాయనే భావన అయితే మనం వ్యక్తం చేస్తూ ఉంటామో, ఈ ప్రాక్టీసెస్ని, ఈ కన్వెన్షన్స్ని ఇవాళ తుంగలో తొక్కినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. పదే పదే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఫెడరల్ స్ఫూర్తి
రాష్ట్రాల సమాహారమే దేశం అని చెప్తా ఉన్నారు, ఫెడరల్ స్ఫూర్తి అనేది చెప్తా ఉన్నారు. మరి ఆ ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం అని చెప్పి ఇవాళ భావిస్తా ఉన్నాం. ఇది దురదృష్టకరం, ఇది అత్యంత బాధాకరం. ఏ రాజ్యాంగం ద్వారా అయితే ముఖ్యమంత్రిగా తన చేన్ని అధిష్ఠించిందో, ఏ రాజ్యాంగ బద్ధంగా అయితే ప్రజాస్వామ్య బద్ధంగా అయితే ఇలా తన క్యాబినెట్ కొలువు తీరిందో, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారం వచ్చిందో, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ఆ రాజ్యాంగ సాంప్రదాయాన్ని ఉల్లంఘించడం, దాన్ని అపహాస్యం చేయడం అనేటువంటిది ముమ్మాటికి ముఖ్యమంత్రి గారికి ఇది శోభనివ్వదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. దీన్ని ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా బాధపడేటువంటి సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. దీని మీద మరి ముఖ్యమంత్రి గారు నిజంగానే ఏమైనా జ్వరం వచ్చిందా, ముఖ్యమంత్రి గారు నిజంగానే అనారోగ్య కారణాలు అంటే లేదు. వారు ప్రగతి భవన్లో జెండా ఎగిరేసిండ్రు, వారు స్వయంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిండ్రు. మరి అట్లాంటి ముఖ్యమంత్రి గారు మరి అలా గవర్నర్ గారిని అవమానపరచడం కాదు. గవర్నర్ గారు సామాజిక నేపథ్యం అక్కర్లేదు, కానీ గవర్నర్ గారిని అవమానపరచడం అంటే, గవర్నర్ గారి చేరిని అవమానపరచడం అంటే నీకు ఏ అధికారం అయితే కట్టబెట్టిందో దాన్ని అవమానించడం. కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. రాబోయే కాలంలో దేశం కానీ రాష్ట్రాలు కానీ సమన్వయంతో పనిచేసుకోవాల్సిన ఈ సందర్భంలో ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించి ముందుకు పోయినటువంటి ప్రభుత్వాలు ఇట్లాంటి విఘాతానికి పాల్పడడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు పక్కన పెట్టు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇట్లాంటి పద్ధతుల మీద తప్పకుండా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అక్కర ఉన్నది. ఇవాళ స్పీకర్ గారు స్వయంగా వారు జెండా ఎత్తి వారు మాట్లాడతారు. స్పీకర్ గారు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా వ్యవహరించేటువంటి వ్యక్తి. కానీ వారు కూడా ఈరోజు ప్రస్తావించినటువంటి అంశాలను, ప్రస్తావించకూడనటువంటి అంశాలు కూడా ప్రస్తావించింది వారు. ఏదో ఇది కేంద్ర ప్రభుత్వమే చేయాలి, కేంద్ర ప్రభుత్వం ప్రజల స్ఫూర్తిని విస్మరించిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది వారిది కూడా ఇది ఒక అసెంబ్లీకి స్పీకర్ అయి ఉండి అన్నిటికీ అతీతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చైర్ ఆ వ్యక్తి కూడా అట్లా మాట్లాడేటువంటిది ఇది మంచిది కాదు. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది కేంద్రం మీద విషం కక్కేటువంటి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇది కేంద్రం మీద విషం కక్కేటువంటి ప్రయత్నం కాదు, రాజ్యాంగం మీద విషం కక్కే ప్రయత్నం, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడేటువంటి అంశం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే అంశంగా దీన్ని భావిస్తారు తప్ప ఇదేదో ప్రభుత్వం మీద విషయం చేయమనే అంశం కాదు. ఇప్పటికైనా దీన్ని బాధ్యత కలిగిన ఇన్ని సంవత్సరాల కాలం పాటు శాసనసభ్యులుగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేయడం అనేటువంటిది ఇది అత్యంత హేయమైంది, అత్యంత బాధాకరమైనదిగా భావిస్తాం. వారు చెప్పాలి, మాకు తెలియదు. మరి స్పీకర్ గారి మాటలు చూసిన తర్వాత ఇంటెన్షనల్గానే అవాయిడ్ చేసినట్టు కనబడతా ఉంది. బయటికి వెళ్ళిండ్రు కదా వారు, బయటికి వెళ్ళకపోతే వేరు ఉంటుండే. అనారోగ్యం వారు రాకపోయినా కనీసం వారి ప్రతినిధిగా పంపాల్సిన అక్కర ఉండే. కేవలం సిఎస్ గారు డీజీపీగా మాత్రమే వచ్చినారు. రెండు విషయాలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు శాంతి భద్రతలను కాపాడేటువంటి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ అధినేతగా ప్రమాణ స్వీకారం చేసినాడు రాగద్వేషాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అందరినీ సమానంగా పాలిస్తానని, ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కానీ రక్షణ కానీ ఈ రాష్ట్ర సంపదకి బాధ్యత అని చెప్పి రక్షకుడిగా ఉంటారు ముఖ్యమంత్రి గారు. కానీ అలాంటి ముఖ్యమంత్రి గారు తన సొంత పార్టీ ఇలా కార్యకర్తలు వ్యక్తులు
స్వయంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అయినటువంటి పార్లమెంట్ సభ్యుని మీదనే దాడి చేయించడం అనేటువంటిది ఇది డెస్పరేటెడ్ అసహనంతో కూడినటువంటి దాడులు తప్ప ఎప్పుడు కూడా ఆలోచనాపరమైనటువంటి ఘర్షణ చేయలేనటువంటి వాళ్ళు, నెగ్గలేనటువంటి వాళ్ళు, ప్రజలను కన్విన్స్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఘర్షణలకు వస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మాటలతో ప్రజల్ని మెప్పించే సత్తా కోల్పోయింది కాబట్టి ఇవాళ డెస్పరేటెడ్గా భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి దాడులు చేయించి ఇవాళ నోరు నొక్కే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది అంతిమ గడియలకు సంకేతం తప్ప ప్రభుత్వం యొక్క గొప్పతనానికి సంకేతం కాదు ఇది. ఇవాళ ఈ మధ్య చూస్తూ ఉన్నాం, స్వయంగా ముఖ్యమంత్రి గారి శాసనసభ్యుల పార్టీ నాయకుల యొక్క వేదికల మీద మీరు కొట్టండి, మీరు చంపండి, నేను ఏం కేసులు లేకుండా చూసుకుంటా అని చెప్పి వారే మాట్లాడుతున్నారంటే వారు పదే ఈ మధ్య కూడా ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, బెంగాల్ తరహా మేము ఇక్కడ ఆచరించబోతున్నామని చెప్పి. ఇది బెంగాల్ కాదని చెప్పినాం మేము, ఇది తెలంగాణ. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గత 40-50 సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అన్నిటికీ మిక్కిలి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం కూడా ఇట్లాంటి హింసా రాజకీయాలకు ఇలాంటి దుర్మార్గాలకి ఎదురొడ్డి నిలిచిన గడ్డ కాబట్టి గడ్డ మీద సాంప్రదాయాలు తీసుకొచ్చి రుద్దుదా అని చెప్పి పాటికలను గణం తప్ప ఇంకోటి కాదు. ఇది మంచిది కాదు. నిన్న దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇట్లాంటి పునరావృతం కనుక అవుతే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి వస్తుంది. ప్రజల ప్రాణాలు, పార్లమెంట్ సభ్యుల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం, శాసన సభ్యుల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు ఎక్కడ రక్షణ ఇస్తుంది? ఒకవేళ ప్రజల ప్రాణాలు రక్షణ ఇచ్చేటువంటి సత్తా లేనప్పుడు దాన్ని ఎట్లా కాపాడుకోవాలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగం ఉంటుంది, చట్టం ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, ప్రభుత్వాలు ఉంటాయి. సార్, ఆలోచనల పరంగా ఎంత గ్యాప్ అయినా ఉండొచ్చు కాక, కానీ వ్యవస్థల్ని కాపాడే దాంట్లో మాత్రం ఆ ఐక్యత ప్రదర్శించాలి, ఆ విజ్ఞత ప్రదర్శించాలి. అది కనీస కర్తవ్యం, బాధ్యత కూడా. సాంప్రదాయాలు కూడా తుంచేస్తా అంటే దీన్ని ఎవరు కాపాడాలి? ఇవాళ వారు అనుకుంటుండే వాళ్ళ గవర్నర్ కానీ వాళ్ళు అవమానపరిచినారు, రేపు ముఖ్యమంత్రి గారిని అవమానపరుస్తారు ఎవరన్నా? రేపు మంత్రులు అవమానపరుస్తారు ఎక్కడన్నా? వాళ్ళందరూ ఎవరు కాపాడతారు చెప్పండి? సిస్టమే కదా. ముఖ్యమంత్రి అవమానపరచడం పెద్ద ఇష్యూవా? మంత్రులు గ్రామాల పోతున్నప్పుడు అవమానపరచడం పెద్ద ఇష్యూవా? ఇది మంచిది కాదు. ఇది గవర్నర్ అంటే గవర్నర్ చైర్, ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి చైర్. మనకు అర్థమవుతుంది, ఎంత సంకుచితంగా వివరిస్తారో అర్థమవుతుంది. స్పీకర్గా ఎన్నికైన తర్వాత వారు ఉమ్మడి ఆ మొత్తం శాసనసభ సభ్యుల యొక్క సంపూర్ణమైన బాధ్యత వారి మీద ఉంటుంది. ఇంపార్షియల్గా ఉండాలి, చట్టానికి రాజ్యాంగానికి లోబడి మాత్రమే వారు ప్రవర్తించాలి. కానీ వారు మాట్లాడుతున్న తీరు చూస్తే అంటే వారు కూడా ప్రభుత్వంలో చాలా దిక్కులా మాట్లాడుతున్నారు. ఈ మధ్య చూస్తూ ఉన్నాం. అది వారి చైర్ హుందాతనానికే మచ్చ, అది గౌరవం కాదు. అది మాటలు ఏదైనా మాట్లాడచ్చు, మాట్లాడు, బయటకు వచ్చి మాట్లాడు, రాజకీయ నాయకుడు మాట్లాడు. నాకు తెలిసి నేను గతంలో గవర్నర్ గారు ఉన్నప్పుడు కూడా చూసిన, ఇప్పుడు కూడా గవర్నర్ గారు ఉన్నప్పుడు చూస్తున్నా. గతంలో ఎట్లుండేదో నేను చూసిన, ఇప్పుడు ఎట్లుండేదో కూడా నేను చూస్తున్నా. ఎక్కడో ఇంటెన్షనల్గా అవమానపరిచే పద్ధతి మాత్రం కనబడతా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.